హలో, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన రెసిపీ సింపుల్గా కుక్కర్లో చికెన్ పులావ్. 1/2 కిలో చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు, బిర్యానీ ఆకు, సహజీరా, లవంగ్, ఇలాచీ, కొంచెం కాజు, కొద్దిగా బిర్యానీ మసాలా. ఫస్ట్ బిర్యానీ ఆకుని వేసుకొని ఈ మసాలా చూపించిన కాజు మసాలాలు వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ, టమాటా కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేద్దాం. కొంచెం బిర్యానీ మసాలాను కూడా సగం యాడ్ చేసుకొని సగం లాస్ట్లో వేసుకుందాం. ఇందులో మన బిర్యానీకి మొత్తం రైస్ మన బిర్యానీకి సరిపడా సాల్ట్ని నేను వేసుకుంటున్నాను. మూత పెట్టి ఫ్రై అవ్వద్దాం. ఇప్పుడు మన మూత తీసి చూడండి, మన మసాలా అంతా ఫ్రై ఆయిల్ బయటకు వస్తుంది. ఇప్పుడు మన చికెన్ని యాడ్ చేసేద్దాం. మన చికెన్ అంతా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు మనం చికెన్తో పాటు మన రైస్ని కూడా యాడ్ చేసుకుందాం. వేడి నీళ్ళు పెట్టుకున్నాను, అందులో కొంచెం పుదీనా, బిర్యానీ ఆకును కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం కొంచెం గీని కూడా యాడ్ చేసుకుందాం. మన రైస్ అంతా ఎంత చక్కగా ఫ్రై అయిపోయింది. వాసన చాలా బాగుందండి, మంచి అరోమా వస్తుంది. మూత తీసుకొని మన చికెన్ బిర్యానీ ఎలా వచ్చింది అంటే చూద్దాం. వావ్! ఈరోజే మన లాస్ట్ అండి నాన్ వెజ్ తినడం. ఎందుకంటే రేపటి నుంచి మరి మనకి దివాళీ, రేపటి నుంచి మరి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది. మీ అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. బాయ్ బాయ్. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.